సుధాకర్ శర్మ గారు ప్రస్తుతం ఏదైతే మనం చూశామో గ్రామీణ ప్రాంతాలలో అవస్థపడుతున్న ప్రజల విషయంలో మనం మాట్లాడుకుంటా పోతే అనేక సమస్యలు డైవర్ట్ అవుతున్నాయి. కాకపోతే ఈరోజు 1200 గ్రామ పంచాయతీలను విలీనం చేయడం వల్ల 1200 మంది సర్పంచులు, 13,000 మంది వార్డు మెంబర్లు, 5 లక్షల మంది ఎవరైతే కుటుంబాలు, 5 లక్షల కుటుంబాలు, 5 లక్షలకు తగ్గట్టుగా 20 లక్షల మంది కుటుంబాన్ని మీద ఆధారపడేవారు ప్రతి ఒక్కరికి ఈరోజు వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొండబోతున్నారు. ఈ విషయంపై ఈరోజు ఇంత అభివృద్ధి, ఇంత నష్టం చేపట్టిన తర్వాత ఇలా దీన్ని అభివృద్ధి అందామా లేకపోతే అభివృద్ధికి విరుద్ధమైన ఇంకేమన్నా పదం మనం వాడదామా ఈ విషయంపై? థ్యాంక్ యూ జమీల్జీ. ఈనాటి కార్యక్రమాన్ని బాగా శ్రద్ధగా నేను చూశాను. గ్రామ పంచాయతీ విలీనం అనేది చాలా సున్నితమైనటువంటి అంశం. ఎందువల్ల అంటే చాలామంది యొక్క జన జీవితానికి సంబంధించినటువంటి వారి యొక్క అంతర్గత అనేక రకాలైనటువంటి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, అలాగే ఆ ప్రాంతం యొక్క అస్తిత్వానికి సంబంధించినటువంటి ఒక సమస్య కాబట్టి ఇది సైద్ధాంతికంగా చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇది ఒక సైంటిఫిక్ ప్రాసెస్ కాబట్టి మనం ముఖ్యంగా ఆలోచన చేసినప్పుడు, ప్రభుత్వం ఇటువంటి చర్య తీసుకున్నప్పుడు చాలా ఆలోచించాలి. అసలు 1200 గ్రామ పంచాయతీలని విలీనం చేయటం అంటే చాలా పెద్ద కార్యక్రమం అది. మరి ఇంత ఎత్తున మీరు కలిపే ముందు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో ఎలాంటి చర్చలు చేశారు, వాళ్ళలో ఎటువంటి వాళ్ళకు కావలసినటువంటి మౌలిక వసతులు, అలాగే ఈ కొత్త జీవితానికి సంబంధించినటువంటి ఎటువంటి భరోసా మీరు ఇచ్చారు? మీరు ఎటువంటి హామీలు ఇవ్వకుండా, భరోసాలు ఇవ్వకుండా మీరు అనుకున్న విధానంలో కనుక గ్రామ పంచాయతీలను విలీనం చేయటం అనేటువంటిది నిజంగా అంత సమంజసం కాదు. అయితే డెవలప్మెంట్ అనేది, అభివృద్ధి అనేది మనం ప్రతి ఒక్కరు కూడా కావాలనే అనుకుంటాం. కానీ ఎలా చేయాలి అంటే దానికి కూడా ప్రాక్సిమిటీ టు ది అర్బనైజేషన్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాని ప్రకారం హౌ ప్రాక్సిమేట్, హౌ క్లోజ్ ఇట్ ఈస్ టు ది అర్బన్ సెంటర్ అనేటువంటి ఒక రేషియో తీసుకోవాలి, పారామీటర్ పెట్టుకోవాలి. అలాగే ఎప్పుడైతే మనం విలీనం చేస్తున్నామో ఎఫెక్టెడ్ పార్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్లకు నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యే వరకు వాళ్ళ జీవితాలు కొనసాగే విధానాన్ని కూడా మనం ఇవ్వాలి. అంతేగాని అక్కడ ధరలు పెరుగుతున్నాయంటే నిజంగా అక్కడ పెరిగిన ధరల వల్ల అక్కడ ఆ లాభం పొందేది ఎవరు? అక్కడ ఉన్నటువంటి స్థానికులు కాదండి. ఇక్కడ అర్బన్ సెంటర్స్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి అక్కడ ఉపయోగం ఎక్కువ ఉంది. మరి ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. అలాగే ప్రతి వ్యక్తి యొక్క స్వాతంత్రం ఏదైతే ఉందో, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ఒక విశిష్టత ఏమిటి అంటే దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, అలాగే గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా మనం ఒక స్వపరిపాలన ఏదైతే ఉందో దాన్ని కోల్పోయే ముందు మనం నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్కి వెళ్ళటానికి ఆ ట్రాన్సిషన్ను మనం ప్రిపేర్ చేయాలి. వితౌట్ ఎనీ ప్రిపేర్డ్నెస్ మనం కనుక డైరెక్ట్ ఒక లీప్ తీసుకున్నామంటే అది చాలా కష్టతరమైనటువంటి చర్యగా మిగిలిపోతుంది. కాబట్టి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం 4 సైడ్స్ తరఫున. ఎందువల్ల అంటే మాకు ప్రజా సంక్షేమం, క్షేమం చాలా ముఖ్యం కాబట్టి ప్రజావాణిగా మేము చెబుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఆచితూచి తీసుకోవాలి. ఇది లక్షల మంది, మన జమీల్జీ స్టాటిస్టిక్స్ కూడా చూపించారు, అఫెక్టెడ్ పార్టీస్ నిజంగా లక్షల్లో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మరోమారు దాన్ని ఆలోచన చేయాలి. చేసి ఈ నిర్ణయంతోనే వెళ్ళాలి అంటే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ జీవన విధానం అఫెక్ట్ కాకుండా ఉండే విధానంలోనే, పద్ధతిలోనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అని మరోమారు విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. రైట్, ఈరోజు మాట్లాడినందుకు